హలో ఎవ్రీవన్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఒక ఉద్యోగం ఒకటి వచ్చిందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు. మనం చూసుకుంటే ఆ 10th క్లాస్ బేస్ చేసుకొని చాలా తక్కువ ఉద్యోగాలు మనకు పోస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మినిమం ఈ రోజుల్లో చూసుకుంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఏ ఎగ్జామ్ చూసుకున్నా మినిమం డిగ్రీ అడుగుతూ ఉన్నారు. కొన్ని ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి 10th క్లాస్ బేస్ చేసుకొని ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. అదేంటి సార్, ఆఫీస్ ఉద్యోగాలు బాగా చిన్నవి కదా, బాగా చిన్న చిన్న ప్యూన్ ఉద్యోగాలు కదా అంటే, అవునండి. కొన్ని కేసెస్లో మనకేంటంటే మినిమం ఇంటర్మీడియట్ 10th చదివిన వాళ్ళకి ఇది ఒక మంచి వరం లాంటిది. ఓకే. అయితే చాలా మంది బాగా చదువుతారు, బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఏ మినిమం కొద్దిగా చదవటం వచ్చు, కొద్దిగా 10th ఇంటర్ కొద్దిగా వచ్చు, కాకపోతే ఎగ్జామ్ పెట్టినా సరే క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. ఇలాంటి కేసెస్లో ఏంటంటే కొద్దిగా ఇలాంటి ఉద్యోగాలు తీసుకొని మూవ్ అయిపోయారనుకోండి, దాని తర్వాత ఏదైతే ఫ్రీ టైం ఉందో ఆ ఫ్రీ టైంలో మీరు చదువుకుంటా ఉంటే నెక్స్ట్ ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు పడ్డప్పుడు తీసుకోవచ్చు. ఓకే. నేను అనేది ఓన్లీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు, కొద్దిగా ఎడ్యుకేషన్ బ్యాక్లాగ్ ఉన్నోళ్ళు, ఈ కొద్దిగా పూర్ ఎడ్యుకేషన్ లేదంటే మీడియం స్కిల్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు తీసుకొని వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. రైట్. మొత్తం 24 అవర్స్ ఏసీలో ఉంటారు మీరు. దాని తర్వాత మంచిగా ఉద్యోగం చేసుకుంటూ, మరి అంత డిగ్రేడబుల్ జాబ్ ఏం కాదు. మార్కెట్లో చూసుకుంటే బ్యాంకులో ప్యూన్గా మంచి ఉద్యోగమే మార్కెట్లో చూసుకుంటే ఏవేవైతే కష్టపడి చేస్తూ ఉంటారో మూటలు మోయటం కానీ ఇలాంటి పనులు కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా తెలుగు ఉద్యోగమే, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓకే. చూసుకుంటే మీకు టైం లైన్స్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ అంటే 3వ తారీఖు మనకి మే నెలలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 23వ తారీఖు. మనకి ఇప్పుడు చూసుకుంటే రఫ్గా ఒక 10 నుంచి 15 రోజులు మాత్రమే ఉంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఎవరైనా 10th క్లాస్ మనకి ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో పర్సెంటేజ్ కూడా అడగలేదు మిమ్మల్ని, ఇంత పర్సెంటేజ్ కావాలి అని చెప్పి అడగలేదు. అండ్ వేకెన్సీ చూసుకుంటే మనకి యావరేజ్ వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తా ఉన్నాయి. ఒక 22 ఉద్యోగాలు మనకి ఈజీగా కనిపిస్తా ఉన్నాయి. అప్లికెంట్స్ తక్కువే ఉంటారు. అండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ మీడియంలోనే ఉంటుంది, హెవీగా ఏముండదు, ఈజీ పేపర్సే వస్తూ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఏమైనా లైట్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారా? అప్లై చేసేయండి. ముందైతే అప్లై చేసి జాబ్ అయితే రానియండి. ఓకే. ప్యూన్ ఉద్యోగం, ఆఫీస్ అసిస్టెంట్ ఏదో ఒకటి ముందైతే అప్లై చేసి కొద్దిగా జాబ్ అయితే రానియండి. ఒకవేళ వచ్చిన తర్వాత కావాలి అనుకుంటే డిసైడ్ అవుతారు, ఆ టైంకి కావాలా వద్దా అనేది ఆ టైంలో డిసైడ్ అవుతారు. ఓకే. ముందైతే అప్లై చేసి ఒక అటెంప్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి, ఎవరైతే మీడియం ఆర్ లో లెవెల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో 22 ఉద్యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీకు కావాలనుకుంటే వేరే రాష్ట్రాల్లో కూడా మనం చూసుకోవచ్చు. తెలంగాణలో చూసుకుంటే 13 ఉద్యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్లో ఇంతవరకు ఉన్నాయి. తమిళనాడులో 24 ఉద్యోగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వరకు మీరు చూసుకోవచ్చు. ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మేజర్ ఎలిజిబిలిటీ ఆఫీస్ అసిస్టెంట్ మొత్తం ఉద్యోగాలు వచ్చేసి మనకి ప్యూన్ ఉద్యోగాలు అంటాము. ఇందులో వచ్చేసి మనకి 500 పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో 22 అని చెప్పి మాట్లాడుకున్నాము, తెలంగాణలో 23 వరకు వచ్చినాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ 26 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ ఉండాలి. యాజ్ యూజువల్గా మనకి రిలాక్సేషన్ తెలిసిందే. ఎస్టీ ఎస్సీస్కి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, అండ్ మన పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ, దాని తర్వాత వీడియో డైవర్సిటీ ఉమెన్ కానీ వీళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ బ్యాంకింగ్ నామ్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి క్లియర్గా 10th పాస్ అయితే చాలు అంటున్నారు. ఓకే. 10th పాస్ అయితే చాలు. మీరు ఎటువంటి మీకు 50% రావాలి, 60% రావాలి ఇలా ఏం అడగట్లేదు వాళ్ళని. ఓకే. దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్లో కొద్దిగా ప్రొఫిషియన్సీ కావాలి. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి అప్లై చేస్తారు కాబట్టి మీరు చూసుకుంటే మీకు ప్రొఫెషనల్స్ తెలుగులో కొద్దిగా ప్రొఫెషనల్ ఉంటే సరిపోతుంది. మీరు ఇవనే కాదు, ఏ బ్యాంకింగ్ ఉద్యోగాని కోసం అని చెప్పి రైల్వే లేదంటే ఏ ఉద్యోగం కోసమైనా ప్రిపేర్ అవుతున్నా ఏదైతే స్టాండర్డ్ పుస్తకాల కన్నా ఇన్డెప్త్గా మన దగ్గర కంటెంట్ ఆల్రెడీ అవైలబుల్గా యాప్లో ఉంది. మన దగ్గర చూసుకుంటే కోడింగ్తో మనం చదివిస్తూ ఉంటాం, మెమరీ హింట్స్తో కోడింగ్స్తో చదివిస్తూ ఉంటాము. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఏ బ్యాంకింగ్ అయినా సరే, దీనికోసం ఇప్పుడు మాట్లాడుకుంటున్న బ్యాంకింగ్ కానీ, సిజిఎల్, హెచ్ఎస్ఎల్ కానీ ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మన దగ్గర కోడింగ్తో మెమరీ హింట్స్తో మీరు మర్చిపోయే విధంగా స్టాండర్డ్ పుస్తకాల కన్నా డెప్త్గా మన దగ్గర కంటెంట్ యాప్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కూడా, ఈ వీడియోకి నోటిఫికేషన్ కూడా, పీడిఎఫ్ కూడా, అండ్ నోటిఫికేషన్ రాంగ్లోనే మీకు పీడిఎఫ్ మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ టెస్ట్లు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫ్రీ టెస్ట్, ఈ ఎగ్జామ్స్ కూడా ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్యూన్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మనకి టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే వెళ్ళి చూడొచ్చు. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకోవాల్సింది క్రెడిట్ హిస్టరీ కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఈ క్రెడిట్ హిస్టరీ మీరు ఏవైతే బ్యాంక్కి సంబంధించి లోన్లు కానీ, లేదంటే బ్యాంక్కి సంబంధించి, లేదంటే ఏదైనా క్రెడిట్ కార్డు కానీ, ఎక్కడైనా ఏదైనా లోన్లు తీసుకున్నారా, అలాంటప్పుడు మీరు వాళ్ళకి కంపల్సరీగా చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటుంది. అందరికీ తెలిసిందే 650 మినిమం ఉండాలి.
ఇది బ్యాంకింగ్ ఉద్యోగాల్లో బ్యాంకింగ్ నామ్స్ ప్రకారం 650 ఉండాలి. సో జాగ్రత్తగా క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. మీ సెలక్షన్ మొత్తం అయిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ మీకు క్రెడిట్ హిస్టరీ బాగాలేదనుకోండి, మీరు రిజెక్ట్ అవుతారు. ఓకే, సివిల్ సైట్ ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి ఫ్రీగా కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. రైట్, నెక్స్ట్ క్రెడిట్ హిస్టరీ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫీ చూసుకుంటే 600 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్. ఎవరికంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ గేట్వే ఫీజెస్ ఏంటంటే మనకి ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే విడో ఉమెన్స్ ఉన్నారో ఫీజు కనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి రోల్, మీరు ఏం పని చేయాలి అనేది చూసుకుంటే ఆల్ ద నార్మల్ అండ్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద సబార్డినేట్ స్టాఫ్ క్యాడర్ అండ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ నో స్పెషల్ పే షెల్ బి పేయబుల్. ఏమంటుందంటే మీకు ఏవైతే వర్క్స్ నార్మల్గా మనకి ఏవైనా స్టాంపింగ్ కానీ, లేదంటే ఏమైనా ఫైలింగ్ కానీ, లేదంటే ఏమైనా ప్యూన్ ఉద్యోగానికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే. ఆఫీస్ అసిస్టెంట్ తెలియకపోతే దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళండి, బాబు ఆఫీస్ అసిస్టెంట్స్ అక్కడ ఉంటారు, బాబు నీ ఉద్యోగం ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఓకే, చాలా సింపుల్గానే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే కొద్దిగా ప్రశాంతంగా ఏసీలో హాయిగా ఇప్పుడు చూసుకుంటే మనకి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గెస్టెడ్ ఆఫీసర్లో ఉన్నా సరే మీకు ఏసీ ఉండదు. ఓకే, కానీ ఇలాంటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు బ్యాంకింగ్లో తీసుకుంటారు కాబట్టి ఫుల్గా ఏసీలో ప్రశాంతంగా కూర్చొని పని చేసుకుంటవచ్చు. బ్యాంకింగ్ టైమింగ్స్ కూడా మీ అందరికీ తెలిసిందే, ప్రశాంతంగా హాలిడేస్ కానీ అన్నీ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్న తర్వాత పే ఎంత ఉంటుంది సార్ అంటే మనకి స్టార్టింగ్ పే 19,500 కనిపిస్తూ ఉంది. ఓకే, స్టార్టింగ్ పే, బేసిక్ పే. మెల్లిమెల్లిగా చూసుకుంటే మనకి 37,000 వరకు మీరు రీచ్ అవుతారు. దీంతో పాటు బేసిక్ పేతో పాటు మీకు డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, సిసిఏ కానీ, స్పెషల్ అలవెన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ ఇవన్నీ ఇస్తారు. ఓకే, హెచ్ఆర్ఏ, డిఏ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. స్పెషల్ అలవెన్స్లు లేదంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఇవన్నీ ఏంటంటే అప్పుడు టైం టు టైం మారుతూ ఉంటాయి, ఉన్నాయి అంటే వస్తూ ఉంటాయి, లేదంటే రావు. ఓకే, ఈ మూడు అయితే పక్కా వస్తాయి. ఈ మూడింటిని కలుపుకొని మీరు బేసిక్గా కలుపుకున్నారు అనుకుంటే ఇంచుమించుగా మీకు దగ్గరగా ఒక 22-23 వేలు వరకు రఫ్గా మీ చేతికి అందే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, 10th క్లాస్ ఉద్యోగం, 10th క్లాస్ బేసిస్ మీద ఏసీలో ఉండే ఆఫీస్ అసిస్టెంట్, మీకు రెస్పాన్సిబిలిటీస్, టార్గెట్స్, పైనుంచి ఒత్తిడి, ఏ ప్రెషర్ లేని, చీకు చింతలేని ఉద్యోగం ప్రశాంతంగా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. రైట్, ఎగ్జామ్ ఏముంటుంది సార్ అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు, చాలా బేసిక్ అడుగుతారు, అస్సలు డెప్త్ ఉండదు, 20 నిమిషాల డ్యూరేషన్లో మీరు కంప్లీట్ చేయాలి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు. మళ్ళీ మనకి చూసుకుంటే మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీలో ఉంటుంది, మన ఇష్టం, ఇది కూడా 20 నిమిషాలు ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ అండి చూసుకోవాలి, 20 నిమిషాల తర్వాత మీ జనరల్ అవేర్నెస్ రాసిన తర్వాత నెక్స్ట్ మీరు రాసినా రాయకపోయినా 25 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేసినా లేకపోయినా ఈ సెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి ఎలిమెంటరీ అర్థమెటిక్ అండి. అర్థమెటిక్ కంప్లీట్ కాదు, ఎలిమెంటరీ అర్థమెటిక్ అడుగుతుంది వాళ్ళు. 25 క్వశ్చన్లు, 25 మార్కులు, 20 నిమిషాల వరకు ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ జస్ట్ మనకి ఇమేజెస్ కనిపిస్తుంటాయి, రీజనింగ్ సంబంధించి ఇమేజెస్ కానీ మీ అందరికీ తెలిసిందే. హెవీగా బ్లడ్ రిలేషన్లో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు, సింపుల్ స్టేట్మెంట్స్, సింపుల్ ఇమేజెస్ చూపించి మిమ్మల్ని సైకోమెట్రిక్ టెస్ట్ చేస్తారు. రైట్, ఆ ఇమేజెస్ క్వశ్చన్ బేస్ చూసుకుంటే మనకి 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి, ఇవి కూడా 20 నిమిషాలకి. ఓవరాల్గా చూసుకుంటే 100 క్వశ్చన్లు, 100 మార్కులు, 20 నిమిషాలు. వెయిట్, ఇప్పుడు దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, చూసుకోవాలి జాగ్రత్తగా. 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా అటెంప్ట్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనకి ఈ వీడియోకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ వీడియో మన టెలిగ్రామ్లో నేను మీకు పంపిస్తాను, కావాలంటే చూడండి. అండ్ డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ కావాల్సిన డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఎవరైనా కోర్సెస్ కావాలి అనుకుంటే కోడింగ్, మెమరీ హిట్స్ మన దగ్గర యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.